అందరికీ నమస్కారం. నా 3 రోజుల నుంచి ఎక్కడికక్కడ అక్కడ వైరల్ అవుతూ ఉంది. టీజీ భరత్ మీద అనవసరంగా ఆరోపణ చేసినటువంటి సిద్ధార్థ రెడ్డి, నీకు హెచ్చరిస్తున్నాం. నువ్వు ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా ఒక వ్యక్తుల మీద నిందలు మోపడం తప్పు. నా మీద కూడా మోపావు. ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చేట్టు నోరు వాగితే మాత్రం మంచిది కాదు. నీవు చిన్న వయసు నీకు ఎంత ఉందో నీకే తెలియదు. 21 సంవత్సరం మర్డర్ చేసినోడు బుర్ర ఉంటుందా? అడ్డదుడ్డంగా జైల్లో ఉండి గడిపుచ్చిన వాడివి నీవు. మళ్ళా జైలుకు పోనీకే సిద్ధంగా ఉన్నావు నువ్వు. జైలు అంటే నీకు ఒక లెక్క లేదు. జైలు పోయించిన తర్వాత నీ బుద్ధి మారిపోయింది. ఒక ఫ్రాక్షన్ రాజకీయ నడపాలని చాలా కుట్ర పన్నుతున్నావు. ఫ్రాక్షన్ ఏమీ కాదు. ఫ్రాక్షన్లో 44 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నేను ఉంటూ పెద్ద పెద్ద మొగోడను ఫ్రాక్షనిస్టులను అందరినీ చూసి నా ఎన్నికలన్నీ పోయినాయి. ఇంకా నువ్వేం చేస్తావు మొగోడా? నీవు ఇలా బైరెడ్డి పేరు అనేది నీకు అనకూడదు. నువ్వు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రమే ఆ బైరెడ్డి అనే పేరు పూర్తిగా ఉంటుంది. ఆయన సాధకం, ఆయన బ్రహ్మాండంగా రాజకీయాలు నడుపుతున్నాడు. బైరెడ్డి శబరి ఈరోజు ఎంపీ అయింది. అందుకనే బైరెడ్డి అనే పేరు పెట్టుకునేదానికి అదృష్టం ఉండాలా. ఆ అదృష్టం నీకు లేదు. ఇవాళ ఒక గొడ్డలి పార్టీకి పనిచేస్తున్నట్టు సిద్ధార్థ రెడ్డి, నీవు ఒక రౌడీ కింద రాష్ట్రంలో ప్రజల సొమ్మంతా దోచుకున్న ఓ స్మగ్లర్ లాంటి రౌడీ కింద పనిచేస్తున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఇవాళ జైలు పోయి వచ్చాడు. మీ నాయకుడు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడే. మంచి చేసింటే ఎందుకు జైలు పోతాడు? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తి ఆయన నాశనం చేశాడు కాబట్టి ఒక స్మగ్గర్గా మిగులుతుంది. ఆ రాష్ట్ర ప్రకార ఖజానంతా ఖాళీ చేసి దేశాన్ని కొల్లగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి కింద మీరు పనిచేస్తున్నారే. ఇంకా నీవెంత, నీ చరిత్ర ఎంతో నాకు తెలియదు అనుకున్నావా? చరిత్ర అంతా తొందరగా వస్తుంది. అన్నీ జరుగుతాయి ఒకటొకటి. నీ మీద, రోజా మీద అన్నీ వస్తాయి తొందరపడద్దు ఆయన. తొందరపడి రాజకీయాలు మాట్లాడేటప్పుడు మీకు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇవాళ నేను అడుగుతున్నాను నీకు సూటిగా, టీజీ భరత్ మీద ఆరోపణ చేసావు. ఒక్క ఆరోపణ చూపించి దమ్ముంటామో కూడా నీకు ఇవాళ రాజకీయంగా ఎదగలేదు. నువ్వు రాజకీయంగా ఫ్రాక్షన్గా పిట్టకథలు పెడుతున్నావు. పిట్టల ద్వారా నిన్ను రాజశేఖర రెడ్డి, సిద్ధార్థ రెడ్డి అని అనకూడదు, పిట్టల ద్వారా అని పిలుస్తాం ఇప్పటి నుంచి. నీ పిట్టల ద్వారా నీవు హరికథ ఎవరన్నా చెప్పేటప్పుడు కొన్ని అక్కడక్కడ జోకులు వేస్తుంటారు. అట్లా నీవు ఇవాళ ఒక జోకర్ మందిరి అయిపోయినావు. కథలు అల్లుతావు, ఏదేదో అల్లుతావు. ఏది నిజమని ఉంటుంది, చాలా అబద్ధాలే, అన్ని తప్పుడు కూతలే. మీ నాయకుడు ఎలా తప్పుడు కూతలు కూర్చున్నారో నీవు కూడా అలా తప్పుడు కూతలు కూస్తున్నావు. ఇలా టీజీ భరత్ ఒక వయసుడు. ఆ వయసుడు ఇలా రాజకీయాలు ఎదగకూడదా? ఒక రాజకీయంగా నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యి ఇవాళ ఒక వయసుడు ఈ చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే మీకెందుకయ్యా 2 అక్షరాల వాళ్ళకి అంతా ఇంత కుట్ర? మీరంతా ఇంతమంది పగబడుతున్నారే మా భరత్ మీద. ఏమైనా చేసి తప్పు చెప్పు. రాజకీయం ఎదగకూడదా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వయసు సోదరులందరికీ విజ్ఞప్తి ఇస్తున్నా. మన వయసును అవమానపరిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినటువంటి ఇటువంటి సిద్ధార్థ రెడ్డి, ఎస్సీ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వయసులకు శత్రువుగా మారారు. వయసులు అంటే వాళ్ళకి సరిపోదు. వయసును ఏ విధంగా మట్టి పెట్టాలా, మట్టి కనిపించాలా, రాజకీయంగా రానికుండా చేయాలా, అడ్డదుండంగా మనం నాశనం చేయాలని కుట్ర బన్నుతున్నారు. మన భరత్కు, టీజీ భరత్కు చేసిన అవమానం అంతా ఇంత కాదు. వీళ్ళు మన మీద నిందలు మోపారు. నిందలు మోపినందుకు ప్రతి ఒక్క 6వ వయసు సోదరులు, రాష్ట్రంలో ఉన్న వయస్సులు అందరూ కూడా ఎదురు తిరిగి మనకు ఎవరైనా సరే మన భారత మీద అధికంగా ఎక్కువగా మాట్లాడినట్టు వ్యక్తుల మీద మీరు కూడా శ్రద్ధగా గ్రహించి మన నాయకుడి మీద, మన యువ నాయకుడు, పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ ఈరోజు ఎంతో మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు అయినందుకు, అదిగాక వయస్సుడుగా పుట్టినందుకు మంత్రి అయిన మనం సంతోషపడాలి. ఆ వ్యక్తి మీద టీజీ భరత్, టీజీ ఫ్యామిలీ నీకు తెలుసునా? టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్ ఎలాంటి వాడో నీకు తెలియకపోవడం నీ కర్మ. ఈరోజు టీజీ భరత్ మీద అనవసరంగా నిందలు మోపి ఇరుక్కుపోయినావు. ఈరోజు ఏ ఒక్క పేద ప్రజలకు అడిగినా, ఏ ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు అడిగినా కూడా టీజీ వెంకటేష్, టీజీ ఫ్యామిలీ కోట్ల రూపాయలు, కోట్లు దానాలు చేసే కుటుంబం అది. టీజీ భరత్ ఎక్కడ పోయినా కోటి రూపాయలు అక్కడ దానాలు ఇచ్చుకుంటూ మంచి పేరు తెచ్చినట్టు వ్యక్తి. కులము అనేది చూడడు. అన్ని కులాల సమానంగా చూస్తూ, అందరినీ దగ్గర తీస్తూ, అందరికీ సాయం చేసే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ కుటుంబం మీద ఇవాళ నిందలు మోపడం చాలా దురదృష్టకరం. నీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో, అదేవిధంగా కర్నూలు జిల్లాలో
ఉండడం మా దురదృష్టం. ఇటువంటి పనికిమాలు ఉన్నంత ఇక్కడ రాజకీయాలు ఎలా నడుస్తున్నారు, రౌడీ జయంతి ఎలా వస్తున్నారు. అదేవిధంగా రౌడీ జయంతి చేసే భయపడే మొగోళ్ళు ఎవరు లేదు ఇక్కడ. నువ్వు అనుకున్నచ్చు ఏదో పేరు పెట్టుకొని, గతంలో బైరెడ్డి పేరు పెట్టుకున్నావు, ఇవాళ బైరెడ్డి పేరు పెట్టుకొని నీకు అర్హత లేదు. బైరెడ్డి పేరు అనేది ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మాత్రమే ఉంది, నీకు లేదు. నీవు ఎటువంటి పరిస్థితుల్లో అరాచకాలు సృష్టించాలని చేస్తే కర్నూలు అది ఆటలు సాగవు. ఇక్కడ ఉండే టీజీ భరత్, ఎస్సీ మోరెడ్డి మాటలు నువ్వు ఏదో తిక్క చేస్తానికి మాట్లాడుతున్నావు, అనవసర ఆరోపణలు చేశావు. ఈరోజు నువ్వు మాట్లాడిన తర్వాత ఎస్సీ మోరెడ్డి ఎక్కడ మాట్లాడలేదు. ఎస్సీ మోరెడ్డి మొత్తం నిన్ను ఇరికిచ్చాడు. ఇవాళ మొగడైతే రా, దమ్ముంటే నువ్వేమన్నా పోటీ చేద్దాచున్నావా? రా, మొగడైతే రా, టీజీ భరత్ మీద దమ్ముంటే గెలుచు, చాతైతే పోటీ చేయి, నీ శక్తి ఉంటే పోటీ చేయి. అంతేగాని నీవు టీజీ భరత్ మీద వాకులు జవాబు నీ ఇష్టం వచ్చే పేరితే నీ ఇష్టం వచ్చే తప్పుడు కూతురు కూర్చొని ఊరుకుంటారా? ఇప్పటి నుంచి టీజీ భరత్ ఏమిటో అన్నీ కూడా తొందరలో తెలుస్తాయి. ఇంకా మీ అండ చిట్ట ఇప్పి మీ కథలంతా తేలుస్తావు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్న సిద్ధార్థ రెడ్డి.